హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ హాట్ వెదర్లో బయట నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలన్నా భయమే. కానీ అవైలబుల్గా ఉన్నా కూడా మా మమ్మీ సెడ్ నో. షీ ఆల్వేస్ సేయింగ్ నో ఫ్రమ్ ఈ లాక్డౌన్ అప్పటి నుంచి అన్నిటికీ నో అనే చెప్తుంది బయట ఫుడ్కి. సో నాకు బయట ఫుడ్ తినడానికంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు నేను ఏం చేసుకుంటున్నానంటే ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాను. అండ్ ఐ బ్రాట్ ఆల్ ద థింగ్స్, ఏమేమి కావాలో అవన్నీ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? మిల్క్. యాక్చువల్గా కండెన్స్డ్ మిల్క్ కావాలి, ఇప్పుడు అవైలబుల్గా లేదు కదా. సో వీ బ్రాట్ దిస్ మిల్క్ అండ్ క్రీమ్ మనకు నార్మల్ మోర్ స్టోర్స్లలో కానీ డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అవైలబుల్గా. అమూల్ కాబట్టి లైక్ మంచి వెల్ నోన్ బ్రాండ్స్ తీసుకోండి, నార్మల్ బ్రాండ్స్ తీసుకోకండి. అండ్ కోకో పౌడర్ తీసుకోవాలి, కోకో పౌడర్ అవైలబుల్గా లేదు. అండ్ వి బ్రాట్ దిస్ డార్క్ చాక్లెట్స్ ఫర్ ఫ్లేవర్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మిల్క్ ఉంది కదా, మిల్క్ మనం బాయిల్ చేయాలి. అండ్ ఇందులో కాగబెట్టండి, కొంచెం మిల్క్ అనేది సపరేట్ చేసుకోవాలి, దాన్ని కాగబెట్టద్దు. ప్యాకెట్ ఆల్రెడీ వాష్ చేసినాం, వాష్ చేయాలి కదా. ఇవేం ఎల్లో కలర్ టోన్డ్ మిల్క్ కాబట్టి కొన్ని పక్కన చాలా కొన్ని ఈ మిల్క్ కొంచెం పక్కన తీసుకోండి, దీనికి ప్రాసెస్ వేరే ఉంది. మళ్ళీ నేను అసలు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, అది చెప్తుంటే చేస్తున్నా. అది లాస్ట్ వరకు ఏమవుతుందో నాకు తెలియదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాలు పెట్టాం కదా పొయ్యి మీద, అది మసల దాకా పెట్టుకోకండి, జస్ట్ ఒక పొంగు రావాలంతే. అండ్ నెక్స్ట్ మనం పచ్చిపాలు ఏదైతే తీసుకున్నామో అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేయాలి. ఈ పచ్చి పాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ వేడి పాలల్లో కలిపేసుకోవాలి. మళ్ళా స్టవ్ వెలిగించుకొని మళ్ళీ లైట్ చేసి ఇంకొంచెం సేపు ఈ పాలని మరిగించుకోవాలన్నమాట, బాయిల్ చేయాలి దగ్గరకు వచ్చేంత వరకు. నేను చూపిస్తానండి మీకు, డోంట్. ఈ మిల్క్ చూసారా ఎంత చిక్కగా, కొంచెం పౌడర్ కలిపితే ఎలా అవుతాయో అలా అయిపోయాయి అనమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. దీనికి మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వాలి మిల్క్ అనేది. ఫ్యాన్ వేసి మంచిగా చల్లారి పెట్టండి అనమాట. పాలు చల్లారుతున్నాయి కదా అని చెప్పి మీరు ఖాళీగా కూర్చోవడం అంటే కుదరదు కదా. దానికి ఆల్టర్నేట్గా ఇంకో పని కూడా ఉంది, అది చేసుకుందాం. ఏంటంటే చూపిస్తాం, రండి. అన్నీ మర్చిపోతున్నా. దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ దాంట్లో అయితే మీరు బీట్ చేస్తారో క్రీమ్ని, ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్ని మనం ఫ్రిడ్జ్లో, ఉట్టి బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్రేజీగా ఉండొచ్చు బట్ అదే కరెక్ట్. అలా ఉంది మెల్లగా. 1 కప్ ఆఫ్ ఫ్రెష్ మిల్క్, క్రీమ్ తీసుకొని బౌల్లో వేసేసుకొని ఆ స్పూన్ సో ఇది మనము చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా చేసుకోవాలన్నమాట, బీట్ చేసుకోవాలి. మజిల్ ఎక్సర్సైజ్ అవుతుందప్ప. ఆ డాల్గొన కాఫీ తోటి ఒక్కటైంది. అండ్ ఇప్పుడు దీంట్లో
సో ఇది చూడండి ఒకసారి చూపి. క్రీమ్ చాలా క్రీమీ అయింది కదా, అంటే మనం వేసిన 1 కప్ ఆఫ్ ఈ కప్ ఆఫ్ క్రీమ్ ఇంత అయిందనమాట బీట్ చేస్తే. గైస్ చెప్తున్నా సీరియస్గా ఒక 15 నిమిషాలకి ఇంకెక్కువనే అయిందని బీట్ చేయబట్టి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మనం చల్లార్చుకున్న మిల్క్ ఉంటాయి కదా, ఇవి ఎంత థిక్ అయిపోయాయి. వీటిని మనం ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఇందులో ఆల్మోస్ట్ 7 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. నేను వేసేసిన, మీకు ఎంత షుగర్ కావాలంటే అంత. షుగర్ పౌడర్ చేసేసుకుని ఆల్రెడీ. షుగర్ వేయకండి కొంచెం. ఇందులో మనకు చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవర్ మిక్స్ చేసేసుకుంటున్నా. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. బయట ఎట్లుంటుందో ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు కలుపుతుంది మా చెల్లి. కలిపే ప్రాసెస్ అయితే రొటీన్ ఉందన్నమాట. ఇప్పుడు 6 hours ఇదంతా అయిపోయినాక 6 hours వెయిట్ చేయాలి. ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మాకు. ఈవినింగ్ అంటే రేపు పొద్దున ఐస్ క్రీమ్ తినాలన్నమాట. బట్ బయట కంటే ఇంట్లో చేసుకోవడం హెల్తీ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఒక్క నిమిషం మా మమ్మీని చూపిస్తున్నాను. చేసి 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 అలసిపోయి ఇలా కూర్చున్నా అనమాట. ఏమన్నా చేసుకోవాలంటే ఎంత కష్టమో. బయటకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకోవాలంటే ఎంత 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకుంటే ఎంత. కానీ ఇలా టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ వచ్చింది. బయట నుంచి తెచ్చుకుంటే ఈజీ అని అనుకోవచ్చు, బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ముఖ్య కారణం నా చెయ్యి నొప్పి లేచి అన్ని నొప్పి లేచి పొద్దున్నే నేను పోయి బయటకు పోయి తీసుకున్నాను. ఈ పిల్లని అనమాట చేసింది. దానివల్ల ఇదంతా కష్టాలు. సో ఇది మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. చూసారా ఎట్లయిందో? థిక్ టెక్స్చర్ వచ్చేదాకా మీరు కలుపుతూనే ఉండాలన్నమాట. అదేది బ్యాటర్ అది గ్రీన్ కలర్ సింక్ లో ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి క్లోజ్ చేసేసాను. తీసుకోవాలి ఫర్ 6 hours. అంటే ఫ్రెష్ ఐస్ క్రీమ్ తినాలంటే 6 hours వెయిట్ చేయాలి. దాని పక్కన పెట్టి ఇక్కడ ఇంకోటి కనిపిస్తున్నాయా మీకు? మా మమ్మీ కుల్ఫీ చేసుకుంది. అవి కూడా రెడీ అయిపోయినాయి. So let's wait for 6 hours. And my ice cream is ready. And నిన్న పెట్టాను, నేను అయితే తిందాం అనుకున్నా కానీ కుదరలేదు అనమాట. అండ్ సీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఎన్ని రోజులు అయిందబ్బా చాక్లెట్ ఇట్లా ఐస్ క్రీమ్ తినగా. చెప్పిన గైస్ లైక్ మీరు హ్యాట్సన్ మిల్క్ షేక్ టేస్ట్ చేశారో లేదో నాకు తెలీదు, అట్లనే ఉంది సేమ్ ఇది. శబాషే నిజంగా చెప్తున్నా. అమూల్ ఐస్ క్రీమ్కి లైక్ ఎంత న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది, లైక్ ఎంత ప్యూర్ ఉంటుందో సేమ్ అట్లానే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ, ఐ మీన్ టైం టేకింగ్, కొంచెం టైం తీసుకుంటే ప్రాసెస్ మాత్రం చాలా తక్కువ. టైం మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ
ఈ టైంలో మనం ఇంట్లోనే ఉండి మంచిగా మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా, బయట ఫుడ్ ఎందుకు అని. సో ఐ మేడ్ దిస్ టు ఈట్. మన కోసమే కదా, మనం ఏం చేసినా మన పొట్ట కోసమే కదా, అందుకే చేసాను అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకేం మాట్లాడను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.